నేటి విశ్వాస నాయకురాలు ఫ్రాన్సెస్ ఈ.డబ్ల్యూ. హార్పర్. ఈమె ఫిబ్రవరి 22, 1911న పరలోక పిలుపును అందుకునిరి. ఈమె ప్రత్యేకతలు: నిర్మూలనవాది, కవి, రచయిత, కార్యకర్త, పబ్లిక్ స్పీకర్. ఈమె సంక్షిప్త జీవిత చరిత్రను తెలుసుకోవడం ద్వారా దేవునికి సేవ చేసేలా ప్రజలను ప్రేరేపించడం ఈ పరిచర్య లక్ష్యం. భారమున్నచో ఇతరులను కూడా ప్రేరేపించండి. ఫ్రాన్సెస్ ఎల్లెన్ వాట్కిన్స్ హార్పర్ అమెరికన్ నీగ్రో నిర్మూలనవాదిగా ఈమె జాత్యహంకారానికి వ్యతిరేకంగా అవిశ్రాంతంగా ఎంతో పోరాడింది. ఈమె ఎంతో అణగద్రొక్కబడినప్పటికీ జీవితాంతం హక్కుల కోసం పోరాడింది. ఈమె పౌర హక్కులు, మహిళల హక్కులు, విద్య కోసం బలమైన న్యాయవాదిగా అమెరికాలో ప్రచురించబడిన మొట్టమొదటి నల్లజాతి మహిళల్లో ఈమె కూడా ఒకరు. ఈమె శక్తివంతమైన ప్రసంగాలు, రచనలకు ప్రసిద్ధి చెందింది. ఇందులో కవిత్వం, వ్యాసాలు, బానిసత్వం, జాతి అన్యాయం, లింగ అసమానత సమస్యలను ప్రస్తావించే పుస్తకాలు ఉన్నాయి. ఈమె అనేక పద్యాలు విశ్వాసం, ఓర్పు గురించి, క్రైస్తవ బోధనలకు అనుగుణంగా పరీక్షల ద్వారా ఆశ, దైవిక న్యాయం, పట్టుదల యొక్క ఇతివృత్తాలను ప్రతిబింబిస్తాయి. ఈమె ఉమెన్స్ క్రిస్టియన్ టెంపరెన్స్ యూనియన్, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ కలర్ ఉమెన్ లో కూడా లోతుగా పాల్గొంది. హార్పర్ సెప్టెంబర్ 24, 1825న మేరీల్యాండ్ లోని బాల్టిమోర్ లో జన్మించెను. ఈమె 3 సంవత్సరాల వయస్సులోనే అనాథ అయినది. ఈమె అంకుల్, ఆంటీ రెవరెండ్ విలియం వాట్కిన్స్ వద్ద పెరిగారు. ఈమె నీగ్రో యూత్ కోసం వాట్కిన్స్ అకాడమీలో చదువుకుంది. 13 సంవత్సరాల వయస్సులోనే కుట్టడం, ఇతరత్రా పని చేయుచు ఖాళీ సమయంలో చదువుకునేది. 1850లో ఓహియోలోని నల్లజాతి విద్యార్థుల పాఠశాలలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా, తర్వాత యార్క్, పెన్సిల్వేనియాలోని పాఠశాలలో బోధించిరి. హార్పర్ 1854లో బానిసత్వానికి వ్యతిరేకంగా అమెరికన్ యాంటీ స్లేవరీ సొసైటీలో చేరారు. అంతర్యుద్ధం అనంతరం నల్ల జాతీయులకు అవగాహన కల్పించేందుకు సేవ చేశారు. స్వయం సమృద్ధి కోసం భూమి యాజమాన్యాన్ని ప్రోత్సహించారు. ఈమె ఉమెన్స్ క్రిస్టియన్ టెంపరెన్స్ యూనియన్ లో చురుకుగా పాల్గొని నీగ్రోలకు మద్దతులో ఉన్న వైఫల్యాన్ని విమర్శించారు. ఓటు హక్కు ఉద్యమంలో నల్ల జాతీయుల హక్కుల కోసం పోరాడారు. 15వ సవరణకు మద్దతుగా అమెరికన్ ఉమెన్ సఫ్రేజ్ అసోసియేషన్ ను సహస్థాపించారు. 1896లో నేషనల్ అసోసియేషన్ ఫర్ కలర్ ఉమెన్ స్థాపనలో సహాయపడ్డారు. ఈమె రచనలు క్రైస్తవ విశ్వాసాన్ని ప్రతిబింబిస్తూ బైబిలు ఇతివృత్తాలు, నైతిక బోధనలు ద్వారా సమానత్వం, మహిళల హక్కుల కోసం వాదించాయి. హార్పర్ 85 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. ఈమె అంత్యక్రియలు ఫిలడెల్ఫియాలోని చెస్ట్నట్ స్ట్రీట్ లోని ఫస్ట్ యూనిటేరియన్ చర్చిలో జరిగాయి. ఈమె కుమార్తె మేరీ పక్కనే పెన్సిల్వేనియాలోని కొలింగ్ డేల్లోని ఈడెన్ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిపించిరి. ప్రభువు నామమున వందనములు. జాన్ మైఖేల్, రాజమండ్రి.